జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అభిరామ్, ఏంటన్నా? మీరు నాతో వస్తారా? ఓనర్తో మాట్లాడాలి. ఎందుకు? హారిక మేడం నోటి దురుసు వల్ల ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసే లేడీ వర్కర్సు జాబ్ మానేశారు. వెంటనే కొత్త వాళ్ళని తీసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. మా అందరిలో నువ్వే కాస్త ఎక్కువ చదువుకున్నోడివి. నువ్వైతే ఓనర్స్తో కరెక్ట్గా మాట్లాడతావని. వెళ్ళన్నా, యూనియన్ లీడర్ సహాయం అడగడం గొప్ప విషయం. పదండి. లెక్కలన్నీ కరెక్ట్గా చూడన్నయ్య. సంస్కృతి ఈవెంట్స్లో లాగా తప్పులు చేయకు. నా మీద అంత డౌట్గా ఉంటే ఈ లెక్కలేదో నువ్వే చూసుకోవచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కాస్త మాట్లాడాలి. దేని గురించి? ఒరే అఖిల్, కాల్ కింద పెట్టరా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఇంకో 2 ఎందుకు? ఉన్నవాళ్ళు మానేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైతే నేనేం చేయను. సార్, వాళ్ళు మానేసింది హారిక మేడం గారి వల్ల. సో వాట్? వెంటనే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేసుకోకపోతే ప్యాకింగ్ ఆగిపోతుంది. రిక్వెస్టా లేక ఆర్డరా? సజెషన్ సార్. పర్వాలేదే, వర్కర్స్ కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి చిన్న చితక విషయాలు నాతో చెప్పకండి, మా భాస్కర్ అన్నయ్యతో చెప్పండి. హలో, జస్ట్ అ మినిట్. వెంటనే 2 అపాయింట్ చేయండి సార్, లేదంటే ప్యాకింగ్ ఆగిపోయి మార్కెట్లో మన ప్రోడక్ట్ ఉండదు. అలాగే చేస్తాను. వెంటనే చేయండి సార్, ఇప్పటికే చాలా ప్యాకింగ్స్ ఆగిపోయాయి. యూ డోంట్ వరీ సార్, ఆ ప్యాకింగ్ ఈరోజు నేను క్లియర్ చేస్తాను. రేపటి నుంచి కొత్త స్టాఫ్ వస్తే చాలు. ఆ గాడిద బరువు నీకెందుకు అభిరామ్? వీళ్ళేం 2 జీతాలు ఇవ్వరు. వాళ్ళు మనకు ఒక్క శాలరీ ఇవ్వాలన్నా మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళాలి కదన్నా. మనమేమో వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తాం, వీళ్ళు మన గురించి కొంత కూడా ఆలోచించరు. పొద్దున ఒక్క క్షణం లేట్ అయినా వీళ్ళు నిన్ను లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. తప్పు నాదే అన్నా, టైం పాటించాలి కదా. రేపటి నుంచి ఆ టైంను నేను అడ్జస్ట్ చేస్తాను. అక్కర్లేదు సార్, మాతో ఓవర్ డ్యూటీ చేయించకపోతే చాలు సార్. మీకంటే పాత ఓనర్సే ఎన్నో రెట్లు నయం. ఒత్తిడి లేకుండా పనిచేసేవాళ్ళం. మీరు వచ్చాక పని ఒత్తిడి ఎక్కువైంది సార్. కొత్తగా వచ్చారు కదన్నా, ఫ్యాక్టరీ గురించి మీకు తెలిసినంత బాగా వాళ్ళకి తెలియదన్నా. వీళ్ళేదో నీకు అన్నయ్య తమ్ముడు అయినట్టు వెనకేసుకొని రావద్దవి. మనం వర్కర్సు, వీళ్ళు ఓనర్సు, అంతే. అభి, చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేస్తాను అన్నందుకు మీకు కూడా థ్యాంక్స్ సార్. వెల్కమ్ మేడం. మీ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ చూద్దామని వచ్చారా? లేదు, మీకొక ఆఫర్ ఇద్దామని వచ్చాను. నాకు ఆఫరా? ఈ బొటిక్కి ఎంతైంది? ల్యాండ్తో సహా 1.5 crores అయింది.
బాగానే రన్ అవుతుంది కదా? నాట్ బ్యాడ్ మేడం. ఇన్వెస్ట్మెంట్ ఇంకా రాలేదు. పబ్లిసిటీ అవటానికి చాలా టైం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ రాలేదనుకోండి, ఏమవుతుంది? లాస్ వస్తుంది. లాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బొటిక్ని బాగా రన్ చేయాలి. కాదు, బొటిక్ని అమ్మేయాలి. నేను ఈ బొటిక్ని కొనాలనుకుంటున్నాను. నాకు అమ్ముతారా? సారీ, అమ్మే ఉద్దేశం నాకు లేదు. కొనాలన్న ఉద్దేశం నాకుంది. 1.5 crore అయిందన్నారు కదా, నేను 2 crores ఇస్తాను. ఈ బొటిక్ నాకిచ్చేసేయ్. బేబీ, ఐ లవ్ దిస్ బొటిక్ మామ్. దీనికోసం 3 crores పెట్టమని పెడతాను. వీళ్ళెవరో బాగా బలిసిన వారిలో ఉన్నారక్క. డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి. వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నాడేమో. కొంచెం ఆలోచించుకొని చెప్తాను. మా ఆయనతో కూడా చెప్పాలి. ఇంతకన్నా మంచి ఆఫర్ రాదు మీకు. త్వరగా ఆలోచించి చెప్పండి. ఓకే మేడం. నువ్వు కాస్త పక్కకు వెళ్ళు. ఒకసారి మీరు ఇలా వస్తారా? రేపు ఎల్లుండో ఈ బొటిక్ నా చేతికొస్తుంది. అప్పుడు నేను ఓనర్ని, నువ్వు వర్కర్వి. నీ పొగరు గర్వం అన్నీ అణిచేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? నేను ఏం చెప్పానో అదే చేస్తాను. ఆస్తి వచ్చింది కదా, ఏమైనా చేస్తావు. ఏ బొటిక్ నువ్వు కొంటే నేను నీ దగ్గర పనిచేస్తాను అనుకుంటున్నావా? ఇంకొకటి చూసుకుంటాను. దాన్ని కొనిస్తాను. అలా ఎన్ని కొంటావు? అంత ఆస్తి నీ దగ్గర లేదు. నా మీద కోపం రావటానికి నీ దగ్గర కారణం ఏమైనా ఉంటే చెప్పు. కారణం లేని కోపం చాలా ప్రమాదం. పెద్దదానివి, నువ్వైనా చెప్పాలి కదా. ఆస్తి ఉందని ఇలా వేస్ట్ చేస్తే అడుక్కు తింటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి, నీకు కష్టపడి పని చేయడం కూడా రాదు కదా, అడుగు తినక ఇంకేం చేస్తావు? నిన్ను బేబీ, వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.